హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు కొత్త డ్రింక్తో వచ్చాను మేము ముందుకి. 150 గ్రాములు పంచదార వరకు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనివల్ల మనం తొందరగా జ్యూస్ రెడీ చేయగలం. అర్జెంటుకి ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఏమాత్రం కంగారు పడకుండా రెడీ చేసి ఇవ్వగలం కూడా. ఇలా బీట్రూట్ ఒకటి చెక్కు తీసుకొని రెడీగా ఉంచుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఎంతసేపటికి కోకోకోలాలు, థమ్సప్లు ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. ఇలా మిక్సీ గ్రైండర్ చేసుకున్నాక ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసేసుకోవాలి. దానిలో వేసుకొని మనం దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి జల్లెడ పెట్టి. దీనివల్ల మనకి హెల్తీ డ్రింక్ రెడీ అవుతుంది. ఇదిగో గిన్నెలు ఇలాగా రెడీగా ఉంచుకున్న షుగర్ పౌడర్లో ఇదంతా మనం వడగట్టేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ లీటర్ పైన వేసాను. 30 లీటర్ వరకు ఒక కప్పుకి చేరుతుందనమాట. నేను పెద్ద బీట్రూట్ని తీసుకున్నాను కదా, దానికి 30 లీటర్ వాటర్ వరకు యాడ్ అయింది. నేను ఒక 1 అవర్ ముందే సబ్జాలు 2 స్పూన్లు నానబెట్టుకున్నాను. అవి మీ ఇష్టం మాత్రమే. నేనైతే మాత్రం ఇవి హెల్తీ అనమాట. సమ్మర్లో మనకు కావాల్సిన అన్ని పోషకాలు వీటిలో అందుతాయి మనకి. చూసారా? ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మ చెక్కను పిండేసుకోవాలి. పల్ఫీ ఆరెంజ్ కూడా దీని ముందు పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనం సర్వ్ చేసుకోవడమే. హెల్తీ డ్రింక్ రెడీ అయిపోయినట్లే. మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. బయట తగ్గి కూల్ డ్రింక్ల కన్నా మనం తయారు చేసుకునేది హెల్తీ అమ్మ. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఈ సమ్మర్లో వాటర్ ఎక్కువగా తీసుకోవాలంటే ఎవరికైనా సరే కొంచెం చిరాగ్గా ఉంటుంది, నోటికి ఏమి రుచి అనిపించదు. ఇలా ట్రై చేస్తే ఎక్కువ వాటర్ తీసుకోగలం అనమాట. మామూలు వాటర్ కాకుండా కొంచెం ఇలా యాడ్ చేయడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు కూడా శరీరానికి అందుతాయని ఇలా రెడీ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.